హాయ్, ఈ నవరాత్రికి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ ఉంది కదండి. ఈ ఆఫర్లో నేను ఎలక్ట్రికల్స్ తీసుకోవాలనుకున్నాను. నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఆర్డర్ చేసుకున్న 5 డేస్కే వచ్చేసింది ఎయిర్ ఫ్రైయర్. అసలు ఎలక్ట్రికల్స్ మాత్రం బిగ్ బిలియన్ డేస్లో చాలా మంచి ప్రైసెస్కి వస్తున్నాయి మనకి. అసలు మిస్ చేసుకోవద్దు. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్స్లో అన్నీ మంచి ప్రైసెస్ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్స్, ఎలక్ట్రికల్ కుక్కర్స్, మిక్సర్స్, బ్లెండర్స్ అన్నీ మంచి ప్రైస్లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే. నేను వచ్చేసి ప్రెస్టేజ్ వాళ్ళ కంపెనీ తీసుకున్నాను. 4.5 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్, డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్. ఇది అంటే కొన్ని మాన్యువల్ కూడా ఉన్నాయి. నాకు డిజిటల్ కావాలని చెప్పి నేను డిజిటల్ తీసుకున్నాను. ఇది నాకు 4.5 లీటర్స్ వచ్చేసి 2700 పడింది. యాక్చువల్ కాస్ట్ దీన్ని వచ్చేసి 4500 ప్లస్ ఉంది. ఇప్పుడు నాకు 2700 పడింది ఆఫర్లో బిగ్ బిలియన్ డేస్లో. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. రెసిపీస్ కూడా ఇచ్చారు. ఇందులో రెసిపీ బుక్ ఒకటి, వారంటీ బుక్. ఇది వారంటీ బుక్, 1 ఇయర్ వారంటీ. ఇందులో ప్రాసెస్ ఏంటి, ఎలా మనం యూజ్ చేయాలి అదంతా ఉంది. మాన్యువల్, యూజర్స్ మాన్యువల్. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఒక్కసారి యూజ్ చేసే ముందు అన్నీ చెక్ చేసుకొని అన్నీ చదివేసి అప్పుడు యూజ్ చేస్తాను నేను కూడా. ఇది యూజర్ మాన్యువల్. ఇందులో 1 ఇయర్ వారంటీ ఉంది. ఇంకా ఈ ఎయిర్ ఫ్రైయర్ విషయానికి వస్తే మనం అన్నీ చేసుకోవచ్చు. ఓవెన్లో చేసుకున్నవి కూడా అన్నీ చేసుకోవచ్చు. బట్ అన్నీ చేసుకోవాలంటే మనం ఇందులో కొన్ని తెలిసి ఉండాలి. అది యూజర్స్ మాన్యువల్లో ఉంది. అది అన్నీ చెక్ చేసుకొని ఒకసారి చేసుకోవచ్చు. చాలా 80% లెస్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. మనము డీప్ ఫ్రైయర్స్కి చాలా ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా ఈ మధ్య. దానికి మనం ఆయిల్ లెస్గా తినాలి అనుకుంటే ఇందులో తినొచ్చు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సేమ్ ఆయిల్లో ఫ్రై చేసినట్టుగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఇది కంట్రోల్ ప్యానల్. ఇక్కడ డిజిటల్ కనిపిస్తుంది. ఇది మొత్తం 4.5 లీటర్స్ పడింది ఇది నాకు. నేను ఇంకా మిక్సర్ కూడా పెట్టాను, అది ఇంకా రాలేదు. వచ్చాక నేను మీకు అదొక అన్బాక్సింగ్ వీడియో చేసి పెడతాను. ఇది ఇలా డ్రాగ్ చేయాలి. ఇందులో ఈ స్పాటులా కూడా ఇచ్చారు, ఆయిల్ అది అప్లై చేసుకోవడానికి. ఇలా నీట్గా పెట్టాలి మనము, లేదంటే ఎయిర్ ప్యానల్ దగ్గర ఇబ్బంది అవుతుంది. కంప్లీట్గా లోపలికి వెళ్ళే వరకు పెట్టకపోతే ఎయిర్ ప్యానల్ దగ్గర ఇబ్బంది అవుతుంది. సరిగ్గా కుక్ అవ్వదు. లోపల ఉన్న మనం వెజిటేబుల్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు కుక్ అవ్వదు. కంప్లీట్గా లోపలికి పెట్టాలి. చాలా బాగుంది కదా ఇది. చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు దీన్ని యూజ్ చేద్దామా అని ఉంది. ఇదంతా కంట్రోల్ ప్యానెల్. ఇక్కడ డిజిటల్ మీటర్స్ ఇవన్నీ ఉంటాయి. టెంపరేచర్, ఒక సైడ్ టెంపరేచరు, ఇంకొక సైడ్ టైమరు. ఇది నేను ఆన్ చేసినప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఇది జస్ట్ చూపిస్తున్నాను అంతే, అన్బాక్సింగ్ లాగా. ఈ హ్యాండిల్ పట్టుకొని తీయాలి. ఇదేమో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఎయిర్ ప్యానల్ అనమాట. పైన ఏమో ఎయిర్ ఇన్లెట్, కింద ఎయిర్ అవుట్లెట్. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయకూడదు మనము. ఇది క్లోజ్ అయ్యేలాగా ఇది ఇది ఎలక్ట్రికల్ కార్డ్ అంటారు. ఈ ప్లగ్ మనము స్విచ్లో పెట్టేసి ఎయిర్ పోకుండా పెట్టినట్టయితే మనకు ఫ్రై అవ్వదు.